హలో అమేజింగ్ పీపుల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అమేజింగ్ ఉమెన్స్ కార్నర్. ఇప్పుడు నేను మీరు వేస్ట్ అనుకొని పడేసేటటువంటి హ్యాండ్ గ్లౌజెస్ అండ్ అలాగే బేబీ సాక్స్లతో ఒక మంచి ఐడియా అనేది షేర్ చేయబోతున్నానండి. మనం మన బేబీస్ కోసం హ్యాండ్ గ్లౌజెస్ అండ్ అలాగే సాక్స్లు అనేవి యూజ్ చేస్తూ ఉంటాము. వీటి క్లాత్ చాలా స్మూత్గా డెలికేట్గా చాలా బాగుంటుంది. వీటిని వేస్ట్గా పడేసే కన్నా మనం ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు నేను చూపించబోతున్నాను. వీడియో చివరి వరకు చూడండి. మీకు కానీ నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ బాక్స్లో నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. ఈ సాక్స్ అండ్ హ్యాండ్ గ్లౌజెస్ తోటి మనం బ్యూటిఫుల్ అండ్ అలాగే క్యూట్గా ఉండేటటువంటి హెయిర్ క్లిప్స్ అనేవి రెడీ చేసుకోవచ్చు. వీటిని మళ్ళీ తిరిగి మన బేబీస్ కోసమే రీయూజ్ చేసుకోవచ్చు అండి. వీటిని బేబీస్ కానీ పెట్టామంటే ఈ క్లిప్స్ చాలా అందంగా ఉంటాయి, చూడటానికి చాలా క్యూట్గా అనిపిస్తారు. ఇలా ఒకసారి ట్రై చేయండి, వేస్ట్ అనుకోకండి, వేస్ట్గా పడేయకండి. ఫస్ట్ నేను ఇక్కడ బేబీ హ్యాండ్ గ్లౌజ్ అనేది తీసుకున్నాను. దీన్ని 2 పార్ట్స్గా కట్ చేస్తున్నాను సీజర్ తోటి. అండ్ అలాగే దీనికి ఫ్రంట్ సైడ్ ఎలాస్టిక్ అనేది ఉంటుంది, దాన్ని గట్టిగా లాగారంటే ఈ విధంగా కట్ అయిపోతుంది. ఇక నేను ఈ గ్లూ అనేది అప్లై చేస్తున్నాను. దీన్ని ఫ్యాబ్రిక్ గ్లూ అంటారు. ఇది మనకి ఎంబ్రాయిడరీ ఐటమ్స్ దొరికే షాప్స్ ఉంటాయి కదా, వాటిలో దొరుకుతుంది. 20 రూపీస్ ఉంటుంది జస్ట్ అంతే. ఇక నేను హెయిర్ క్లిప్కి ఫ్యాబ్రిక్ గ్లూ అనేది అప్లై చేశాను. సాక్స్ తీసుకొని మనకి పిక్చర్స్ ఫ్రంట్ సైడ్ వచ్చేలా చెక్ చేసుకొని దీని క్లిప్ని నీట్గా స్టిక్ చేసుకోవాలి. అండ్ అలాగే ఇంకో క్లిప్ కూడా తీసుకుంటున్నాను, దానికి కూడా గ్లూ అప్లై చేసుకుంటున్నాను. ఈ విధంగా దీన్ని కూడా మనం ఫ్రంట్ సైడ్ పిక్చర్స్ వచ్చేలా చూసుకొని క్లాత్ రాంగ్ సైడ్ అనేది మనం స్టిక్ చేసుకోవాలి. రైట్ సైడ్ పిక్చర్స్ ఉండేలా చెక్ చేసుకొని మరి అంటించుకోవాలి. తర్వాత నేను సిజర్తో దీన్ని 2 పార్ట్స్గా కట్ చేస్తున్నాను. ఇప్పుడు మనం క్లిప్కి సరిపడా క్లాత్ అనేది ఉంచుకొని ఎక్స్ట్రా క్లాత్ అనేది మొత్తాన్ని రిమూవ్ చేసేసుకోవాలి. ఈ విధంగా ఎక్స్ట్రా ఏదైతే క్లాత్ ఉంటుందో దాన్ని రిమూవ్ చేసుకొని క్లిప్ షేప్లో క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. సో ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఫ్యాబ్రిక్ గ్లూ తీసుకొని క్లిప్ పైన అప్లై చేసుకుంటూ ఈ విధంగా ఫింగర్స్ తోటి నీట్గా స్టిక్ చేసుకుంటూ రావాలి. గమ్ అప్లై చేసుకుంటూ ఈ విధంగా స్టిక్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మనం నీట్గా స్టిక్ చేసేసుకోవాలి క్లాత్ మొత్తాన్ని క్లిప్ బ్యాక్ సైడు. ఇక్కడ మీరు ఈ గ్లూతో అయినా సరే ఈ విధంగా స్టిక్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే గ్లూ గన్ అయినా యూజ్ చేసుకోవచ్చు. అది కూడా మీ దగ్గర లేదు అనుకుంటే నీడిల్ అండ్ అలాగే థ్రెడ్ తోటి మనం నీట్గా బ్యాక్ సైడ్ స్టిచ్ అనేది వేసుకోవచ్చు. మీ దగ్గర ఉన్న ఐటమ్స్తోనే మీరు ఈ విధంగా క్యూట్ అండ్ అలాగే బ్యూటిఫుల్గా ఉండేటటువంటి క్లిప్స్ అనేవి తయారు చేసుకోవచ్చు. చూసారు కదండి, క్లిప్ అసలు ఎంత నీట్గా వచ్చిందో. ఫైనల్ లుక్ అనేది ఈ విధంగా ఉంటుంది. చాలా క్యూట్గా ఆసమ్గా ఉంటుందన్నమాట క్లిప్పు. ఇది కానీ మన బేబీస్కి పెట్టామంటే చాలా చాలా క్యూట్గా కనిపిస్తారు, చాలా అందంగా కనిపిస్తారు. ఈ విధంగా మీరు కూడా మీ సాక్స్లు అండ్ అలాగే హ్యాండ్ గ్లౌజెస్ వేస్ట్గా పడేయకండి, ఇలా ట్రై చేయండి. ఈ ఐడియా కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి ఇంట్రెస్టింగ్ అండ్ అలాగే ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం తప్పకుండా అమేజింగ్ ఉమెన్స్ కార్నర్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్కసారి ఛానల్ను విజిట్ చేయండి, చాలా మంచి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఉన్నాయండి, అన్నీ చూడండి. మీకు కానీ నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉమెన్స్కి యూజ్ అయ్యేటటువంటి అన్ని రకాల వీడియోస్ మన ఛానల్లో ఉంటాయి. చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.